హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు అయితే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పిందే మన యూట్యూబ్ ఛానల్లో. సో ఈ సైబర్ స్కామ్స్ అనేవి బ్యాంక్ ఎంప్లాయీస్ హెల్ప్ లేకుండా జరగదు అని చెప్పి నేను బల్ల నొక్కి చెప్పాను. సో చాలామంది అలా ఉండదు అని చెప్పి కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. సో మొన్న హైదరాబాద్లో ముగ్గురు బ్యాంక్ ఎంప్లాయీస్ని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ పెట్టి. సో అది న్యూస్లో వచ్చింది చూడండి. ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. సో దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైబర్ మోసాలకు ముగ్గురు బ్యాంక్ అధికారులు దన్ను, కమిషన్లు తీసుకొని మ్యూల్ ఖాతాల ప్రారంభం, నగదు బదిలీకి సహకారం. ఆ ముగ్గురి సహా 52 మంది అరెస్ట్. మ్యూల్ ఖాతాలు అంటే మనీ మ్యూల్స్ అంటారు. ఫైనాన్షియల్ టెక్నాలజీలో మనీ మ్యూల్ అంటే ఇట్స్ కాల్డ్ ఒంటే, అంటే ఒకరి అమౌంట్ వేరే ఒకరి దగ్గర నుంచి అలా అలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనీ మ్యూల్ అంటే బ్లాక్ మనీని తరలించడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మనీ మ్యూల్. ఓకే, సో వాళ్ళు మనీ మ్యూల్ కింద వ్యవహరించారు అని చెప్పారు. సో మ్యాటర్ చదువుతాను షార్ట్కట్లో, ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాను చూడండి, ఒకసారి వినండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంచి చేను మేసిన చందాగా బ్యాంక్ అధికారులే సైబర్ మోసగాళ్ళకి సహకారం అందించిన విషయం నగర సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 33 సైబర్ మోసాల కేసులు 88,32,32,32,00,000 కాజేసిన ముగ్గురు బ్యాంక్ అధికారులు సహా 55 మంది నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 47 lakhs క్యాష్, 40 lakhs విలువైన క్రిప్టో కరెన్సీ, 39 ATM కార్డ్స్, 17 పాస్బుక్స్, 54 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లోని 2,80,00,000 లావాదేవీలు ఫ్రీజ్ చేశారు. సో వివరాలన్నీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకి అయితే వెల్లడించారు. సో ఇది మెయిన్ ఎక్కడ స్కామ్ జరిగిందంటే వీళ్ళందరూ గుజరాత్, కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, హైదరాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పేర్లు చెప్తున్న బ్యాంక్ మేనేజర్ల పేర్లు శుభం కుమార్ జా, హరుణ్ రషీద్, కె శ్రీనివాసరావు. సో వీళ్ళు ఏ బ్యాంక్లో చూడండి, టాప్ మోస్ట్ రిప్యూటెడ్ ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్బిఎల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ బ్యాంక్లో వర్క్ చేసే వీళ్ళు ముగ్గురు సైబర్ స్కామర్స్కి హెల్ప్ చేసి, అంటే బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు క్రియేట్ చేసి, ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ అవి క్రియేట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేసి ఈజీగా వాళ్ళు సైబర్ స్కామర్స్ ఎవరైతే డబ్బు వస్తే ఆ డబ్బులన్నీ వీళ్ళు ఓపెన్ చేసిన అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కో అకౌంట్కి 50,000 నుంచి 80,000 కమిషన్ తీసుకున్నారనేది సారాంశం. ఓకేనా, వాళ్ళు చెప్తున్నారు. విద్యారణ్యపుర ఆర్బిఎల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బెంగళూరులో. విద్యారణ్యపురం ఎవరైనా బెంగళూరులో చూస్తే కనుక ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ హరుణ్ రషీద్. యాక్సిస్ బ్యాంక్ టాప్ మోస్ట్ బ్యాంక్, ఇండియాలోనే 4th టాప్ మోస్ట్ ప్రైవేట్ బ్యాంకు. వైస్ ప్రెసిడెంట్ క్యాడర్ అంటే మామూలు క్యాడర్ కాదండి. వైస్ ప్రెసిడెంట్ క్యాడరు యాక్సిస్ బ్యాంక్లో ఎలా వస్తుందంటే మినిమం 17-18 సంవత్సరాలు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ స్థాయికి వెళ్తారు, వైస్ ప్రెసిడెంట్ స్థాయికి. లేదు డైరెక్ట్ ఐఐఎం బెంగళూరు కానీ ఐఐఎం పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివి డైరెక్ట్గా జాబు క్యాంపస్లోకి వచ్చిన వాళ్ళకి ఇలాంటివి ఇస్తారు వైస్ ప్రెసిడెంట్ రోల్. అంతే తప్ప వాళ్ళకి ఇచ్చినా కూడా బ్యాక్ అండ్ టీంలో ఉంటారు వాళ్ళు. సో బ్రాంచ్లో ఉన్నారంటే కంపల్సరీ ఈయన ఎవరో యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ హరుణ్ రషీద్ అనే ఆయన మినిమం బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ 17 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయనే ఈయన చేశాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నాయన. నెక్స్ట్ ఆర్ మోహన్, ఈయన నెక్స్ట్ సైబర్ నేలకు సహకరించారు. 150 మనీ మ్యూల్ అకౌంట్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. కె శ్రీనివాసరావు, కోటక్ మహీంద్రా బ్యాంక్ హైదరాబాద్ జేఎన్టీయూ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ అంట. సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నేను కోటక్ బ్యాంక్లో సేల్స్ మేనేజర్గా పనిచేశాను. సో ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే, సేల్స్ మేనేజర్ అంటే కాసా అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సో మనకి ఎంత టీం ఉంటారు. సో ఈ కస్టమర్స్ డేటా అంతా సేల్స్ మేనేజర్ దగ్గర ఉంటుంది. ఫినాకిల్ అంటే ఒక సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, ట్రాన్సాక్షన్స్ అన్ని దాంట్లో చేస్తారు. సో అది కూడా యాక్సెస్ ఆయనకు ఉంటుంది, సేల్స్ మేనేజర్ ఆయనకి. అకౌంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా అకౌంట్స్ అంతా ప్రాసెస్ అంతా కోటక్ మహీంద్రా బ్యాంక్స్లో అయితే సేల్స్ మేనేజర్సే చూస్తారు. మిగతా వాళ్ళు సంబంధం ఉండదు. అంటే సంబంధం ఉందంటే వాళ్ళ ప్రాసెస్ అంతా చేస్తారు. సో మిగతా వాళ్ళు అంత పెద్ద పట్టించుకోరు. సో ఈ లావాదేవీలకి 5% కమిషన్ తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు చెందిన రెడ్డి ప్రవీణ్, మచిలీపట్నం నివాసి మాగంటి జయరాములు ఈ ఖాతాలు తెరవడం భాగస్వాములు అయ్యారు. వీరితో పాటు మణిమూల్ ఖాతాలో చేరిన నగదు క్రిప్టోగా మార్చి హైదరాబాద్ బహదూర్పూర్లో చెందిన మహమ్మద్ జునేద్, దుబాయ్లో మాస్టర్ మైండ్ మహమ్మద్ ఇస్మాయిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది సారాంశం. వీళ్ళు ఏంటంటే అమౌంట్ అనేది కాజేసి వచ్చిన అమౌంట్ని క్రిప్టో కరెన్సీ మార్చి, సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది వీళ్ళు సేవ్ చేసుకున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఈ సారాంశం అది. సో ఇప్పుడు చెప్పండి,
మీరు ఏం థింక్ చేస్తున్నారు ఈ న్యూస్ నేను చదివిన తర్వాత? సైబర్ స్కామర్స్కి బ్యాంక్ ఎంప్లాయీస్, ఎనీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్, ఎనీ వన్, బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే అందరూ రాదు, ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతాం. వీళ్ళు హెల్ప్ లేకుండా ఎవరైనా సైబర్ స్కామ్స్కి ఈ హెల్ప్ లేకుండా సైబర్ స్కామ్స్ జరగకుండా ఉంటాయా? నా పాయింట్. ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ నేను వీడియో చేసి చెప్పాను, బ్యాంకర్స్ హెల్ప్ లేకుండా జరగదని. సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సో వీళ్ళు జస్ట్ ఇప్పుడు పోలీసులు మనీ మ్యూల్స్ని మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ ఇక్కడ ఏంటంటే డేటా బ్రీచ్ అయిపోతుంది, డేటా బయటికి వెళ్తుంది. సో మెయిన్ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయాలి. సో 100% డేటా బయటికి వెళ్తుంది. ఎందుకంటే డేటా ఎలా వెళ్తుందంటే, సీనియర్ సిటిజన్స్ దాంట్లో అకౌంట్లో ₹1,00,00,000 ₹2,00,00,000 ఉన్న వాళ్ళనే సైబర్ స్కామర్స్ టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళే ఇంపార్టెంట్, వాళ్ళ డేటానే చాలామంది బ్యాంకర్స్ బయటికి ఇచ్చేస్తున్నారు. సో అది మెయిన్ కట్టడి చేస్తే సైబర్ స్కామ్స్ అయితే అవుతాయి. సో ఇంకా కొత్త కొత్త సైబర్ స్కామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. సో నేను ప్రతి సైబర్ స్కామ్ గురించి కూడా నేను వీడియో చేశాను, నా ఛానల్లో చాలా ఉంటాయి. సో ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో గురించి బ్యాంకర్స్కి సైబర్ స్కామర్స్కి ఈ లింక్ ఉందా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.